అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. నవడేస్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు ఎందుకు అంతగా పెరుగుతున్నాయి? పెద్ద వయసు వారిలోనేనా, చిన్న వయసు వారిలో కూడా ఈ సర్జరీలు జరుగుతూ ఉంటాయా? తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యమేనా? హిప్ రీప్లేస్మెంట్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్పై వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాలు ఏంటంటారు? ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ వచ్చిన తర్వాత, కరోనా ఎఫెక్ట్ తర్వాత ట్రీట్మెంట్ కానివ్వండి, తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి స్టీరాయిడ్ ట్రీట్మెంట్ కానీ, రెమ్డెసివిర్ కానీ ఇవ్వడం వల్ల యంగ్ పేషెంట్స్లో చాలామందిలో మనం ఏవాస్కులర్ నెక్రోసిస్ అని బోన్ ఫిమరల్ హెడ్ అనేది ఉంటుంది, దాంట్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. దానివల్ల కామన్గా ఈ హిప్ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది. యంగర్ జనరేషన్కి ఇది ఎఫెక్ట్ అవడం కూడా వాళ్ళలోనే అవుతుంది. ఆ స్టీరాయిడ్స్ కానీ, ఆ మెడికేషన్ వల్ల కానీ, కొద్ది కారణాల వల్ల అది వస్తుంది. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది యంగ్స్టర్స్కి అది అవసరం పడుతుంది. బట్ ప్రీవియస్లీ ఈ ప్రీ కరోనా టైంలో జనరల్గా ఆర్థరైటిస్, హిప్ ఆర్థరైటిస్, మోకాళ్ళలో ఎలా అయితే అరుగుదల ఉంటుందో అంత సాధారణంగా కాకుండా కూడా, అంత కామన్గా కాకుండా హిప్స్లో కూడా కొంతమందికి ఆర్థరైటిస్ ఉండేది. లేదంటే ఎప్పుడో ఇంజురీ అవ్వడం వల్ల, ఫ్రాక్చర్ అవ్వడం వల్ల, హిప్ జాయింట్లో ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల కూడా కొంత ఆర్థరైటిస్ వస్తుండే, వాటికే చేసేవాళ్ళము. జనరల్గా అది 55-60 పైబడ్డ ఏజ్ వాళ్ళకే చేసేది మేము ముందు. అంతేకాకుండా కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా ఓ కండిషన్ ఉండేది, జాయింట్ కీళ్ళవాతం అంటారు. వాటిలో వెరైటీస్ టైప్స్ ఉన్నాయి. సో అది ఏ టైప్ వచ్చినా కూడా దానికి రిప్లేస్మెంట్, నొప్పి కోసం వాళ్ళకి నొప్పి ఎక్కువ ఉంటుంది, నడవలేకపోతారు, క్రిపుల్ అయిపోతారు. సో వాళ్ళకి సపోర్ట్స్ తీసుకొని నడిచే అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళలో కూడా మేము చేస్తాం. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, నవడేస్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అని యంగ్స్టర్స్లో ఈ కండిషన్కి ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి? నడవలేకపోతుంటారు, వాళ్ళకి గ్రాయిన్ పెయిన్ రావడము, కొన్నిసార్లు కూర్చొని మళ్ళీ లేచి నడవాలంటే పెయిన్ ఉండడము. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే వెనక హిప్ బ్యాక్ ఏ హిప్ అయితే ఎఫెక్ట్ అవుతుందో అది వెనక నుంచి ఆల్మోస్ట్ ఫ్రంట్ వరకు గ్రాయిన్ మొత్తం వచ్చి నొప్పి వస్తుంది. యాక్టివిటీస్ ఏదైనా నడిచినప్పుడు సడన్ పొజిషన్లో ఆ పెయిన్ సడన్గా ఎక్కువ అవ్వడము, ఆ క్లిక్కింగ్ సెన్సేషన్ రావడము, దానివల్ల వాళ్ళు నడవలేక మజిల్ స్టిఫ్ అయిపోవడము, అలాంటివి. యాంటాల్జిక్ గేట్ అని ఉంటుంది, ఒక విధమైన కాలు లింప్ చేస్తూ నడుస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో పెయిన్ ఎక్కువ అవుతుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు పైబడే కొద్దీ వచ్చే సమస్య గురించి కొంచెం అవగాహన ఉంటూ ఉంటుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ఏవియన్ అనే కండిషను చిన్న వయసు వాళ్ళలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు గెస్ చేయలేరు ఆ సమస్య వాళ్ళలో ఉందని. అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు, నెగ్లెక్ట్ చేసే అవకాశం కూడా ఉందంటారా? ఉంటుంది. కొంతమంది పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉండి త్వరగా డాక్టర్స్ దగ్గరికి రారు, లేదంటే వర్క్ ప్రెషర్తో దాన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పలు రకాల పేషెంట్స్ ఉంటారు. కొంతమంది పెయిన్ సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు. బట్ ఈ మధ్యలో మనం చేసే ప్రోగ్రాంల వల్లనో, లేదంటే మీడియా అడ్వర్టైజ్మెంట్ వల్లనో, ఎడ్యుకేషన్ వల్లను, సెల్ఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు గూగుల్ చేస్తుంటారు. అదంతా గూగుల్ చేయడం అనేది కొంతవరకు డిసడ్వాంటేజ్, బట్ దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. పీపుల్ ఆ నొప్పి వచ్చింది ఏముండొచ్చు. సో పోస్ట్ కోవిడ్ ఎరాలో ఎవరికి పెయిన్ వచ్చినా అది చూసుకుంటున్నారు. దే ఆర్ సరే, వాట్ ఎవర్ ద రీజన్, దే ఆర్ కన్సల్టింగ్ ద డాక్టర్ ఎట్ ద ఎర్లీ స్టేజ్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు మనం హిప్ రిప్లేస్మెంట్ గురించే మాట్లాడుతున్నాము, బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హిప్ ప్రిజర్వేషన్. హిప్ని ఆ రిప్లేస్మెంట్కి పోకుండా కూడా పేషెంట్ ఎర్లీగా వస్తానంటే మనం ఏం చేయొచ్చు? హిప్ని ప్రిజర్వ్ చేయడం. దెర్ ఆర్ ఫ్యూ మెథడ్స్, లైక్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బోన్ మ్యారో ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ థెరపీ. వీ టేక్ బ్లడ్ ఫ్రమ్ ద ఇలియాక్ క్రస్ of the patient when the patient is diagnosed and MRI అవన్నీ చేసిన తర్వాత, once you confirm that there is a avascular necrosis stage 1, 2, 3, 4 whatever, ఆ స్టేజ్లో కొన్ని స్టేజెస్ వరకు మనం స్టేజ్ 1, 2, ఈవెన్ ఎర్లీ స్టేజ్ 3లో కూడా మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఏంటంటే మనము బోన్ మ్యారో నుంచి బ్లడ్ విత్డ్రా చేస్తాము, చేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తాము. ఆ ల్యాబ్కు పంపించిన 6 weeks తర్వాత యూ గెట్ దోస్ స్టెమ్ సెల్స్ కల్చర్ చేసి వాళ్ళు మనకు మళ్ళీ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే, మేము ట్రెడిషనల్గా గత 25 ఏళ్ళుగా మేము చేసేది ఏంటంటే, తుంటి ఎముకలోకి
బయట నుంచే హిప్ బయట ఒక చిన్న స్మాల్ కట్ స్కిన్ ఇన్సిషన్తో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్తో హిప్ బాల్ వరకు డ్రిల్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కోర్ డీకంప్రెషన్. ఆ కోర్ డీకంప్రెషన్ అనేది ట్రెడిషనల్ మెథడ్. బట్ మేమేం చేస్తామంటే ఈ బ్లడ్ సెల్స్ పంపించిన తర్వాత స్టెమ్ సెల్స్ వచ్చిన తర్వాత 6 వీక్స్ తర్వాత వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఆ స్టెమ్ సెల్స్ని ఈ కోరింగ్ తోటి డీకంప్రెషన్ చేసి అది ఏదైతే డ్రిల్ చేస్తామో ఆ డ్రిల్ చేసి దాని త్రూ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆ డెడ్ బోన్ అంతా తీసేస్తాం బయటికి. తీసేసి వాష్ చేసి చిన్న ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని సక్ చేసేస్తాం బయటికి. దెన్ వీ పుట్ గ్రాన్యూల్స్ ఆఫ్ బోన్, దెన్ వీ ఇంజెక్ట్ ద స్టెమ్ సెల్స్ ఇన్ టు దట్ ఎఫెక్టెడ్ ఏరియా. ఓకే, అంటే మళ్ళీ బోన్ గ్రో అయ్యేటట్టు వాళ్ళ స్టెమ్ సెల్స్నే ఐసోలేట్ చేసి ల్యాబ్లో వాటిని గ్రో చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి రిజెక్షన్ అదంతా ఉండదు. సో ఇట్స్ అ బూన్ ఫర్ ద యంగ్ పేషెంట్స్ హూ హ్యావ్ దిస్ పోస్ట్-కోవిడ్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమరల్ హెడ్స్. సో ఇది ఒక వరం అనే చెప్పాలి వాళ్ళకు. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్కి ఏవియన్కి బూన్గా చెప్తున్న ఈ కోర్ డీకంప్రెషన్ అనే ట్రీట్మెంట్ సరే ఎర్లీ స్టేజ్లో తీసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉండదా? అట్లీస్ట్ 90% అయితే అవసరం పడకపోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు దాన్ని స్టేజింగ్ చేస్తారు. ఎంఆర్ఐ చేసిన దాన్ని బట్టి ఒక స్టేజింగ్ అనేది జరుగుతుంది. దానికి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ విధానంలో స్టేజ్ 2లో లేట్ స్టేజ్ 3లో కూడా పేషెంట్ ఇఫ్ హీస్ బిలో 25 years 30 years ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ అ వెరీ గుడ్ రీజనరేటివ్ కెపాసిటీ కాబట్టి వాళ్ళలో మంచి రిజల్ట్ వస్తుంది. అదే యూ డూ ఇట్ ఆఫ్టర్ 40-45 కొంత తక్కువ ఉంటుంది. బట్ మేము ఇనిషియల్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసినాక కూడా ఈవెన్ 55 years old మ్యాన్ ఆల్సో వాంటెడ్ దట్ టు బీ ట్రైడ్ ఆన్ హిమ్ అండ్ వీ ట్రైడ్ అండ్ ఇట్ వర్క్డ్. So it is like individual regenerative capacity and how he follows the advice of a doctor that will make the difference in the treatment. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అంటే ఏంటండి, అసలు ఎలా చేస్తారు, దానిలో కూడా ఏమన్నా టైప్స్ ఉంటాయా? తుంటి మార్పిడి అంటే నథింగ్ బట్ changing the joint, full joint. I have a model to make it simple. I'll just show you. This is a hip bone. This is a pelvic bone. This is all is a pelvic bone. This is a thigh bone. Okay, we are taking it off like this. Now this comes in from the company. The different companies make this. So this is a hip bone. You have a socket. Okay. Cup అంటాము, ఎస్టాబ్లం అంటాము. దాంట్లో ఉన్న కార్టిలేజ్ని మనం తీసేసి దీంట్లో లోపల స్క్రూ హోల్స్ ఉంటాయి, అది పెట్టేస్తాం. ఇది సిమెంట్లెస్ హిప్ అంటాము. ఇది వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ హిప్స్ అనమాట. యంగ్ పేషెంట్లో బోన్ స్టాక్ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ సిమెంట్లెస్ కప్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతుంది. కూర్చోబెట్టిన తర్వాత 6 weeks to 8 weeksలో బోన్ ఇన్గ్రోత్ అవుతుంది దాంట్లోకి. సో ఈ సాకెట్లో ఇది పెట్టేస్తాం. మళ్ళీ థై బోన్కి దిస్ ఇస్ అ ఇంప్లాంట్ విచ్ గోస్ ఇన్ టు ద థై బోన్. సో దీనికి కూడా మేము ఏం చేస్తామంటే ఈ హెడ్ ఉంటుంది నార్మల్గా, దాన్ని కట్ చేసేస్తాం. ఇక్కడ చేసేసి దాని బోన్ ఎముకలో ఉండే మనం తెలుగులో మూలుగా అంటాం, వాట్ ఎవర్ మ్యారో, దాంట్లోకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్రిపరేషన్ రాస్ప్స్ ఉంటాయి. దాన్ని చేసేసి ఆ పేషెంట్కి ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజ్ వచ్చిన తర్వాత దీన్ని పెట్టేసి ఇట్లా కొట్టేస్తాం. అది బోన్లోకి లాక్ అయిపోతుంది, మంచిగా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో ఒక హెడ్ వస్తుంది దీంట్లో కూర్చోబెట్టడానికి. దట్ ఈస్ సిరామిక్. నౌ there are different bearings in this. దీంట్లో if you see this, there is one which is moving here and there is another ball here. It's a double bearing, dual mobility cup అంటాం. దీంట్లో 0, -4, +4 అని సైజెస్ వస్తాయి. ఈ పేషెంట్కి ఎంత సరిపోతుందో అది చూసి దీంట్లో పెట్టేస్తాం. అట్లా పెట్టేసి దీన్ని రెడ్యూస్ చేసేసి కూర్చోబెట్టేస్తాం. నౌ ద హోల్ హిప్ ఈస్ రిప్లేస్డ్. సో ఇట్స్ అ టోటల్ హిప్ రిప్లేస్మెంట్. వెరాస్ పెద్ద మనుషుల్లో కింద పడి తుంటి ఎముక ఇరుగుతుంది. ఈ తుంటి ఎముక ఇక్కడ ఇరిగిపోతుంది. దాంట్లో కూడా ఇలాంటిదే ఉంటుంది, బట్ ఇది షైన్ లేదు కదా, ఇట్లా ఇది పాలిష్డ్ ఉంటుంది కదా, అలాంటిది దీంట్లోకి సిమెంట్ ద్వారా పెడతాం. సిమెంట్ దీన్ని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత బోన్ సిమెంట్ దొరుకుతుంది. ఆ బోన్ సిమెంట్ దీంట్లోకి ఫిల్ చేసి దాంట్లో కూర్చోపెట్టేస్తాము. వాళ్ళకి దీన్ని ఏం చేయము, ఈ సాకెట్ని మనం ఏం చేయము. సాకెట్లో న్యాచురల్ సాకెట్ వాళ్ళకే ఉంటుంది. ఇలాంటిది ఒకటి దొరుకుతుంది. దిస్ ఈజ్ ఆల్సో డబుల్ బేరింగ్. ఇలాంటిది వస్తుంది. ఇది సపరేట్, లోపల ఉండేది బయట ఉండేది సపరేట్గానే వస్తుంది కంపెనీ నుంచి. దీంట్లో కూడా +4, 0, -4 అలాంటివి చూసి దీనికి పెట్టేస్తాం మేము. పెట్టేసినాక ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది డ్యూయల్, ఇది కూడా డబుల్ బేరింగ్. దీన్ని
ఇక్కడ కార్ట్లేజ్ అంతా తీయకుండా దాంట్లో కూర్చోబెట్టేస్తాం. నార్మల్ రెగ్యులర్ ఆ పేషెంట్ కార్ట్లేజ్ దాంట్లోనే అది కూర్చుండిపోతుంది. అంటే ఒక విధంగా సిమెంటెడ్ ఆస్టియోపోరోసిస్ ఉమెన్లో ఎక్కువ కాబట్టి సిమెంటెడ్ ఉమెన్కి ఎక్కువ అవసరం అవడం అలాంటివి ఏమన్నా గమనిస్తున్నారా? యూజువల్ కామన్గా ఆస్టియోపోరోసిస్ అనేది విమెన్లో ఎక్కువ, లేడీస్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు 65 పైబడ్డ వయసు వాళ్ళందరికీ బోన్ స్టాక్ మేము సర్జరీ చేస్తున్నప్పుడు మాకు వచ్చే ఫీల్ను పట్టే సిమెంటెడా అన్సిమెంటెడా అనేది చేస్తుంటాం. సో అన్సిమెంటెడ్ ఏమో యంగ్ పేషెంట్స్లో ఇది వాట్ ఐ హ్యావ్ షోన్ దట్ మోడల్, ఈ మోడల్ అంతా అన్సిమెంటెడ్ వర్షన్. అయితే ఇప్పుడు ఇవన్నీ కామనే ఉన్నాయి, ఇది ఇక్కడ లోపల పెట్టేదంతా కామనే ఉన్నాయి. కానీ ఈ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మెటల్ బేరింగ్, దాంట్లో ఇది ప్లాస్టిక్ కూర్చుంటుంది, మళ్ళీ దీంట్లో సిరామిక్ ఉంటుంది. బట్ ఈ బేరింగ్స్లో కూడా దీంట్లో ఈ స్టీల్ బదులు సిరామిక్ ఉంటుంది. సిరామిక్ ఉండి ఇటువైపు కూడా సిరామిక్ బాలే ఉంటుంది. సో దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ నౌ, సిరామిక్ ఆన్ సిరామిక్ అని. కొంతమందిలో మజిల్ స్ట్రెంత్ తక్కువ ఉండి ఇవి చేసిన తర్వాత చాలా మందిలో వీళ్ళు ఇలా కూర్చోబెట్టింటాం కదా, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చేసి దీన్ని అది బాడీలో ఉంటుంది కానీ బయటకు వచ్చేస్తుంది, దాన్ని డిస్లొకేషన్ అంటాం. సో అలాంటి ఛాన్సెస్ ఉండే వాళ్ళలో ఈ డ్యూయల్ మొబిలిటీ కప్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ కాల్డ్ డ్యూయల్ మొబిలిటీ కప్, దాన్ని పెట్టేస్తే ఆ డిస్లొకేషన్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయని దిస్ ఈజ్ పికింగ్ అప్ నౌ, సంథింగ్ లైక్ దట్. బట్ ఫస్ట్ బేరింగ్ ఈజ్ సిరామిక్ ఆన్ సిరామిక్ అనే రీసెర్చ్ చెప్తుంది. వేరింగ్ అంతా తక్కువ ఉంటుంది కాబట్టి అది బెటర్ అని చెప్తారు. యంగ్ పేషెంట్స్లో మేము అదే వాడతాం ఎక్కువ. హిప్ రీప్లేస్మెంట్తో పాటు హిప్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అంటుంటారు, అవి ఏంటంటారు? అదేమంటిదంటే యాక్సిడెంట్ అవుతుంది హిప్లో, ఈ హిప్ బోన్ మనం ఎక్కడైతే బెల్ట్ కట్టుకుంటామో అటు సైడ్ ఇటు సైడ్ 2 బోన్స్ ఉంటాయి. వీటికి రెండింటి మధ్యలో ఇక్కడ వచ్చి ఆ స్పైన్ వచ్చి అటాచ్ అవుతుంది ఇక్కడ. సో అది రెండు ఉంటాయి, ఇలా 2 ఉంటాయి. సో ఇది క్రాక్ అయిపోయి ఇరిగిపోతుంది, ఇది పీసెస్ అవుతుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ కాలమ్స్, ఇది ఫ్రంట్ కాలము, ఇది బ్యాక్ కాలము, ఇది ఇన్నర్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. దీనికి క్వాడ్రిలాటరల్ ప్లేట్ అని అంటాము. బట్ ఇవన్నీ ఇరిగిపోతాయి. అప్పుడు వీటికి రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి స్పెషల్ ప్లేట్స్ ఉంటాయి. వాటిని ఈ కప్పు కూడా ఇటు పీస్ ఇటు వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది 3 రకాలుగా విరిగిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే పేషెంట్ని 2 వైపులా, ఫ్రంట్ నుంచి అబ్డామిన్ సైడ్ నుంచి కూడా 2 వైపుల నుంచి తెరిచి తీసుకొని దాన్ని అలా పైకి లేపి ఇక్కడ ఇటువైపు బయటి వైపు లోపల వైపు ప్లేట్స్ వేసి పెడతాం. దాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి ప్లేట్స్, స్పెషల్ ప్లేట్స్, ట్రామా, ఇట్స్ అన్ యాక్సిడెంట్ కేసు, ట్రామా కేసు ఆర్ ఫాల్ ఫ్రమ్ హైట్స్ నుంచి పడిపోతుంటే, యాక్సిడెంట్స్ అవుతుంటే వాటికి చేస్తాము. రీకన్స్ట్రక్షన్ సర్జరీ కొన్నిసార్లు ట్యూమర్స్లో కూడా చేస్తాం, బోన్ ట్యూమర్స్లో. అంటే ఆన్ ది హోల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అంటే చాలా టఫ్, కాంప్లికేటెడ్ సర్జరీస్. It's a complex surgery. Not that we don't do, but it's a time taking. Well, you have to be well prepared, and then you need to make. Now we have 3D reconstruction models, like ఇప్పుడు ఒకవైపు ఇరిగింది ఇది. సో ఆపోజిట్ సైడ్ ఉన్న బోన్ని 3D ప్రింటింగ్ చేస్తాం మేము. ఆపోజిట్ దాన్ని మిర్రర్ ఇమేజ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగింది అనుకోండి, రైట్ సైడ్ దాన్ని సిటీ స్కాన్ చేసి దాన్ని మిర్రర్ ఇమేజ్ చేసి లెఫ్ట్ దాన్ని ఇరగక ముందు ఎలా ఉందో అలాంటి మోడల్ 3D ప్రింటింగ్ చేస్తాం మేము. ఓకే. 3D ప్రింటింగ్ చేసి ఈ ప్లేట్స్ మేము లోపల సర్జరీ చేసినప్పుడు ఏ ప్లేట్స్ అయితే పెట్టాలనుకుంటామో ఆ ప్లేట్స్ని మనము వాటి మీద ప్రీ కాంటూర్ చేసి పెట్టుకుంటాం. వాటిని ఆ మోడల్ మీద ఆ ప్లేట్స్ అన్నీ ఎలా కావాలో ఆ షేప్లో మనం బెండ్ చేసుకొని దిస్ ఇస్ జస్ట్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్. ఎందుకు అంటేనంటే సర్జికల్ టైం రెడ్యూస్ చేయడానికి మనకు 3-4 అవర్స్ సేవ్ అయిపోతుంది దాంట్లో ఇలా చేయడం వల్ల. సో దాన్ని లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ఇది టైం కన్జ్యూమ్ చేయకుండా, పేషెంట్కి అనస్థీషియా మనం ఎంతసేపు టైం పెంచుతుంటే అంత కష్టం అవుతుంది, పేషెంట్ రిస్క్లో పడిపోతాడు. కాబట్టి దిస్ ఆర్ ఆల్ టైమ్ సేవింగ్ అండ్ ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ హెడేక్ ఫర్ అస్. అది పెల్విక్ ఎస్టాబ్లర్ ఫ్రాక్చర్స్ ట్రీట్ చేయడంలో వి రెగ్యులర్లీ డూ దాట్. అయితే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి హిప్ రీప్లేస్మెంట్ అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది, పోస్ట్ ఆప్ కేర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుందంటారు? మనం హిప్ జాయింట్ చేసేటప్పుడు మజిల్స్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చేస్తాం. డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఫ్రంట్ నుంచి చేస్తాము, సైడ్ నుంచి చేస్తాము, వెనక నుంచి చేస్తాం. యూనివర్సల్గా వెనక నుంచి చేస్తాము. అంతేకాకుండా హిప్ జాయింట్ డీప్ సీటెడ్ జాయింట్, మజిల్స్, అబ్డాక్టర్ మజిల్స్ అవన్నీ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి రీహాబ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది.
సిమెంట్లెస్ పేషెంట్స్ ఉంటేనంటే మనం ఏం చేస్తామంటే వెయిట్ బేరింగ్ అనేది జనరలీ 4 weeks to 6 weeks టో టచ్ వాకింగ్ చేయిస్తుంటాం. దానివల్ల వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీస్ అవన్నీ చేసిన నెక్స్ట్ డే నుంచే నడిపించడం అంతా స్టార్ట్ చేస్తాం. ఇన్బెడ్ చేసిన రోజే ఇన్బెడ్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయిస్తాము. నెక్స్ట్ డే నుంచి వాళ్ళను టో టచ్ వాకింగ్ అంతా చేయిస్తాము. కొంత పెయిన్ సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, బట్ దానికి కూడా మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము కంటిన్యూస్ ఎపిడ్యూరల్ పంప్స్ పెయిన్ కోసం పెట్టేసి పేషెంట్ పెయిన్ని బట్టి మేము డోసేజెస్ అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకి పెయిన్ లేకుండా ఓన్లీ పెయిన్ కాడికి లిమిట్ చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే ఎన్ని రోజులు హాస్పిటల్ స్టే ఉంటుంది అంటారు? హాస్పిటల్లో 2 days, మోర్ దెన్ 2 days ఇట్స్ నాట్ రిక్వైర్డ్, అంతే. 2 days సరిపోతుంది. డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళు ఇంకా ఫిజియోథెరపీ అవన్నీ కంటిన్యూ చేస్తారు. హోమ్ ఫిజియో ఇంటికి వెళ్ళి చేస్తారు ఫిజియోథెరపిస్టులు. దే విల్ గైడ్ దెమ్ హౌ టు డూ, వాట్ నాట్ టు డూ, డూస్ అండ్ డోంట్స్ అన్నీ వాళ్ళు నేర్పిస్తుంటారు. మేము కూడా చెప్తాం వాళ్ళకి. ఒక్కటి ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వీ షుడ్ నాట్ స్క్వాట్, కింద కూర్చోవద్దని చెప్తాం. అదొక్కటి. కృత్రిమంగా పెట్టే హిప్ రీప్లేస్మెంట్ అది కృత్రిమమైనది, దాన్ని రిపేర్ చేసుకునే శక్తి దానికి ఉండదు. అది వేర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం దీన్ని లాంజివిటీ పెంచుకోవాలి అంటే డాక్టర్ అడ్వైజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. దెన్ బోన్ హెల్త్, బోన్ స్ట్రెంగ్త్ ప్రిజర్వ్ చేసుకునే విధంగా కాల్షియం సప్లిమెంట్స్ కానీ అవన్నీ ఏజ్ని బట్టి జెండర్ని బట్టి మనం మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. తుంటి మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు మీరు ఇంకా ఏ సర్జరీస్ ఎక్కువగా చేస్తుంటారు? ఎలాంటి జాయింట్ రిప్లేస్మెంట్స్? ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్స్ నీస్ చేస్తుంటాము, ఒకేషనలీ ఎల్బో అండ్ షోల్డర్స్ కూడా చేస్తాము. బట్ సాధారణంగా చేసేటివి నీ రిప్లేస్మెంట్స్, దాంట్లో రివిజన్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అన్నీ లేటెస్ట్గా చేస్తున్నారు కదండి, అంటే రోబో అసిస్టెడ్ ఎక్కువగా చేస్తున్నారంటారా? ఇప్పుడు నౌ కామన్లీ ఇట్స్ పికింగ్ అప్ నౌ. వై? బికాస్ వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్. రోబో రాకముందు పేషెంట్స్ సఫర్ అయినరా, రోబో రాకముందు రిజల్ట్సే లేవా పేషెంట్స్కి అన్న క్వశ్చన్ మనకు రావచ్చు. బట్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ రోబో ఆర్ సర్జన్స్ టెక్నిక్. ఇట్స్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్. Patients want that. Then we do it and give them. It's like, what patient wants, we need to give. See, robotic is more precision based. Robotic machine does all cuts in a very precise manner. Not దాని అర్థం మేము ప్రిసైజ్గా చేస్తలేమని కాదు, బట్ that's one of the new things. So we have to adopt that and we have to do that. అపోలో హాస్పిటల్లో అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అన్నీ ఎక్కువగా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీసే ప్రిఫర్ చేస్తున్నారా? ఇంకా ప్రోటోకాల్ కానీ మీ ఇదేలా ఉందంటారు సెటప్? పేషెంట్ను బట్టి, పేషెంట్ ఎఫర్డబిలిటీని బట్టి. ఎందుకంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎఫర్డబిలిటీ ఉండి వాళ్ళు కావాలని మాకు రోబోటికే కావాలి, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మీరు చేయండి అంటే we do that. It depends on what patient wants. Patient comfort is the first priority in our department, Apollo is one hospital where patient safety is given the first place. Patient safety and patient depending on the patient's condition and all those things are preferred. If the patient is on a high risk, the patient is getting surgery, but he is a high risk patient, we would say రెగ్యులర్ సర్జరీ చేసుకోండి, రోబోటిక్ అంటే కొంత టైం పట్టొచ్చు. లేదంటే ఒక పేషెంట్ అంటాడు 2 నీస్ నాకు రోబోటికే చేయండి, ఒకటే రోజు చేయండి అంటాడు. అలాంటి వాళ్ళకి మేము కౌన్సిల్ చేస్తాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీకు అంతసేపు అనస్థీషియా ఇవ్వడము రిస్క్ ఉంటుంది, కాబట్టి మీరు ఒకటి చేసుకోండి, తర్వాత మళ్ళీ చేసుకోండి, అలాంటివి చేస్తూ ఉంటాం. అంతకంటే పేషెంట్ వాంట్స్ ఇట్, దర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డినై. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ అ హై రిస్క్, our anesthetists are very good, they'll take care of the patient. Hospital ICU staff and ICU support is there's no match for that care. So we do whatever the risk patient has, but we'll counsel them, we'll tell them the calculative risk, and then we'll go ahead and do. Patient's cooperation is always will be with us, because the way you counsel the patient, మనం కౌన్సిల్ చేసేదాన్ని బట్టి పేషెంట్ కోఆపరేషన్ ఉంటుంది. సో they'll confidently come, will do, and they'll go very confidently. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స కంటే తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనేది హిప్ రిప్లేస్మెంట్ అనేది ఎక్కువ టైం టేకింగ్ కదండి, మరి దానికి రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా? అంటే ఇట్స్ నాట్ టైం టేకింగ్ యాక్చువల్లీ.
It's almost just like knee replacement. It's not time taking. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన హిప్ సర్జరీస్ అన్నీ నాకు తెలిసి 35-40 minutesలో అయిపోతుంది. ఓకే, అంతే, అంతకంటే ఎక్కువ అంటే డాక్టర్స్ మీ టీమ్ ఎక్స్పర్టీస్ నౌ ఐ ఆమ్ దేర్. I have 2-3 assistants who are there tuned to help me when I do surgery. That's how it works. So things go faster. ఓకేనండి. డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి, రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటే ఏంటి, యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎలాగ మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తారు, అండ్ నవేడేస్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో వచ్చిన ఆధునికతలు, ఇంప్లాంట్స్లో వచ్చిన కొత్తదనాలు, అపోలో హాస్పిటల్లో మీరు పాటించే విధానాలు, రోబోటిక్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్పై వివరాలు అందించినందుకు థ్యాంక్స్. Thank you very much. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్తే.